తెలుగు సినిమా దగ్గర భారీ స్టార్డమ్ తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒక ఆమె కాగా కెరీర్ ని సెకండ్ హీరోయిన్ స్థాయి నుంచి స్టార్ట్ చేసినప్పటికీ తన కో స్టార్స్ ని మించి ఇప్పుడు సమంత పాన్ ఇండియా మార్కెట్ వరకు వెళ్ళగలిగింది. మరి ఇలా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా సమంత నటిస్తూ ఉండగా మధ్యలో అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో తనకి పెళ్లి కావడం, ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగాయి. అయితే ఈ విడాకుల తర్వాతే సమంత తన హెల్త్ విషయంలో అందరికీ షాక్ ఇచ్చింది. మయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధి తనకు ఉన్నట్లుగా రివీల్ చేసి దానికి సుమారు 2.5 ఏళ్ల పాటుగా చికిత్స తీసుకుంటూ వచ్చింది. ఈ సమయంలోనే పలు సినిమాలను, వెబ్ సిరీస్లను కూడా చేసిన శామ్ వాటికి బ్రేక్ ఇచ్చి పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయింది. అయితే తన ట్రీట్మెంట్కి ముందే ఆమె ఓకే చేసిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ కూడా ఆమె పూర్తి చేసేసి తనని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్కి ఎలాంటి అన్యాయం చేయలేదు. కాగా అలా ఆమె పూర్తి చేసిన వెబ్ సిరీస్ని సిటాడిల్ హనీ బనీ. ఈ సిరీస్ హాలీవుడ్లో ఆల్రెడీ తెరకెక్కించిన సిరీస్ సిటాడిల్కి రీమేక్గా ఇండియన్ వర్షన్గా తెరకెక్కింది. కాగా ఒరిజినల్ సిరీస్లో ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్లో కనిపించగా ఈ పాత్రని సమంత పోషించింది. అయితే ఎప్పుడో సంవత్సర కాలం క్రితమే పూర్తయిన ఈ సిరీస్ ఎంతకీ రిలీజ్కి రావడం లేదు. దీంతో స్టేజ్లో సిరీస్ని నిలిపివేశారని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చేసిన ఓ ఓటీటీ ఫెస్ట్లో ఆగిపోలేదు, తీసుకువస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు. ఇక దీంతో ఈ సిరీస్ ఆగలేదు అని కన్ఫర్మ్ అయింది. కానీ మళ్ళీ ఇదే ఫెస్ట్ తర్వాత నెలలు గడుస్తున్నా మళ్ళీ పత్తా లేకుండా పోయింది ఈ సిరీస్. మరి ఫైనల్గా ఇప్పుడు ఒక క్లారిటీని దర్శకులు, కంటెంట్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకేలు రివీల్ చేశారు. ఈ ఆగస్టు 1 అంటూ వారు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్లో వైరల్గా మారింది. దీంతో ఈ ఆగస్టు 1 నుంచే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందా అని ఇప్పుడు వినిపిస్తోంది. మరి ఇది సిరీస్ రిలీజ్ డేటేనా లేదా ఆ రోజున మరో డేట్తో ఎప్పుడు రాబోతుంది అనేది రివీల్ చేస్తారా అనేది చూడాలి. కాగా ఒరిజినల్ సిరీస్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడన్ నటించగా తన రోల్లో ఇండియన్ వర్షన్లో గాను థావన్ నటించారు. అలాగే ఈ సిరీస్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్గా రాబోతోంది.